జిల్లాలో ఇసుక లభ్యత ప్రాంతాలను గుర్తించి అన్ని సంబంధిత శాఖల సహకారంతో వాటి పరిమాణంను నివేదిక రూపంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీకి సమర్పించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం రాత్రి 9:30 జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 8న నూతన ఇసుక విధానం జీవో నెంబర్ 43 మేరకు ఇసుక విధానంను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలో 3 స్టాక్ యార్డుల్లో భాగంగా చిత్తూరు మండల పరిధిలోని దిగువ మాసాపల్లిలో 42,027 MTS, పాలూరు స్టాక్ యార్డులో 1,39,211 MTS, గంగవరం మండలం బైరెడ్డిపల్లి స్టాక్ యార్డులో 3,280 MTS ఇసుక అందుబాటులో ఉందన్నారు. ఈ ఇసుక విధానంను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీలోని సభ్యులందరూ సమన్వయంతో స్టాక్ యార్డును పర్యవేక్షణ చేపట్టాలన్నారు. జిల్లా స్థాయి కమిటీనే కాకుండా నియోజకవర్గ మండల స్థాయి కమిటీలు కూడా సమర్థవంతంగా పనిచేయాలన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో SCB ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు RDO చిన్నయ్య, DD మైన్స్ ప్రసాద్, భూగర్భ గనుల శాఖ అధికారి గోవర్ధన్ రెడ్డి, DPO లక్ష్మి, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.